ఈరోజు మనం ఒక పుస్తకం గురించి మాట్లాడుకుందాం. ఇది మామూలు పుస్తకం కాదు, స్టార్టప్ ప్రపంచాన్నే మార్చేసిన పుస్తకం. పీటర్ థీల్ రాసిన 0 to 1 అన్నమాట. ఇది జస్ట్ ఒక బుక్ మాత్రమే కాదు, కొత్తగా ఏదైనా క్రియేట్ చేయాలనుకునే వాళ్ళకి, కొత్త ఐడియాలతో ముందుకెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఒక గైడ్ లాంటిది. ఒక్కసారి ఆలోచించండి. మనం చేసే పనిలో నిజంగా కొత్తదనముందా? లేకపోతే ఆల్రెడీ సక్సెస్ అయిన దాన్ని చూసి కాపీ కొడుతున్నామా? ఈ ఒక్క ప్రశ్నతోనే ఈ పుస్తకం మన ఆలోచనా విధానాన్ని మొత్తం కదిలిస్తుంది. ఎందుకంటే రియల్ ప్రోగ్రెస్ అంటే అసలైన పురోగతి ఎక్కడ మొదలవుతుందో ఇక్కడే మనకర్థమవుతుంది. సరే, అసలు ప్రోగ్రెస్ అంటే ఏంటి? పీటర్ థీల్ ఏమంటాడంటే, పురోగతిలో 2 రకాలుంటాయట. ఈ రెండిటి మధ్య తేడాను అర్థం చేసుకోవడమే 0 to 1 జర్నీలో మనం వేయాల్సిన ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. ఒకసారి చూడండి, ఒకవైపు ఆల్రెడీ వర్కౌట్ అయిన వాటిని కాపీ చేయడం, అంటే ఒకటి ఉన్నదాన్ని 100 చేయడం, 1000 చేయడం, దీన్నే 1 నుండి Nకు వెళ్లడం అంటారు. థీల్ దీన్నే గ్లోబలైజేషన్ అని పిలుస్తాడు. ఇక రెండో వైపు, అసలు ఏమీ లేని చోట, అంటే 0 దగ్గర మొదలుపెట్టి కొత్తగా ఒకటి సృష్టించడం, ఇదే 0 to 1. ఇదే టెక్నాలజీ. అసలైన విప్లవం, రియల్ చేంజ్ అనేది ఇక్కడే స్టార్ట్ అవుతుంది. సరే, బావుంది. 0 to 1 వెళ్ళాలి అంటున్నారు. కానీ ఎలా? దానికి మన మైండ్ సెట్ ఎలా ఉండాలి? ఆ సమాధానం ఒకే ఒక ప్రశ్నలో దాగి ఉంది. ఆ ప్రశ్న ఏంటంటే, ఏ ముఖ్యమైన నిజం ఉంది, కానీ ఆ నిజంతో చాలా తక్కువ మంది మాత్రమే ఏకీభవిస్తారు? ఒక్క క్షణం ఆలోచించండి. ఈ ప్రశ్నకు దొరికే సమాధానం ఏదైతే ఉందో అదే ఒక గొప్ప కంపెనీకి సీక్రెట్ అన్నమాట. అందరూ ఒప్పుకునేదాన్ని ఫాలో అవడం కాదు, చాలా కొద్దిమందికి మాత్రమే తెలిసిన ఆ రహస్యాన్ని పట్టుకోవాలి. చిన్నప్పటినుంచే మనం ఏమని వింటాం? కాంపిటీషన్ మంచిది, హెల్దీ కాంపిటీషన్ ఉండాలి అని కదా. కానీ పీటర్ థీల్ ఐడియా దీనికి కంప్లీట్గా ఆపోజిట్. ఆయన ఏమంటాడంటే, పోటీ అనేది లూజర్స్ కోసం. కొంచెం షాకింగ్గా ఉంది కదా, కానీ దీని వెనుకొక లాజిక్ ఉంది. ఎక్కడైతే భయంకరమైన పోటీ ఉంటుందో అక్కడ ప్రాఫిట్స్ తగ్గిపోతాయి. కంపెనీలు ఎలాగోలా బతకడానికి మాత్రమే కష్టపడతాయి తప్ప నిజంగా ఎదగలేవు. అందుకే థీల్ మొనాపొలీ అంటే ఏకఛత్రాధిపత్యాన్ని ఎంకరేజ్ చేస్తాడు. అయితే ఆగండి, మోనోపొలీ అనగానే మనకు నెగటివ్గా అనిపిస్తుంది. కానీ ఇక్కడ థీల్ చెప్పే మోనోపొలీ వేరు. ఇది మార్కెట్ని బెదిరించి కంట్రోల్ చేయడం కాదు. ఇది క్రియేటివ్ మోనోపొలీ. అంటే మీరు చేసే పనిలో ఎంత గొప్పగా ఉండాలంటే మీకు దగ్గర్లో కూడా ఇంకెవరూ ప్రత్యామ్నాయం ఇవ్వలేకపోవాలి. సింపుల్గా చెప్పాలంటే సర్చ్ ఇంజిన్ అనగానే మనకి గూగుల్ ఎలా గుర్తొస్తుందో అలా అన్నమాట. ఓకే, ఐడియా బావుంది. మరి అలాంటి ఒక క్రియేటివ్ మోనోపొలీని క్రియేట్ చేయడం ఎలా? దానికి కొన్ని కీ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఒక స్ట్రాంగ్ మోనోపొలీకి 4 పిల్లర్స్ ఉంటాయన్నమాట. 1. మీ టెక్నాలజీ మీ కాంపిటీటర్స్ కంటే కనీసం 10 రెట్లు బెటర్గా ఉండాలి. 2. నెట్వర్క్ ఎఫెక్ట్స్, అంటే ఎంత ఎక్కువ మంది వాడితే దాని వాల్యూ అంత పెరగాలి. 3. ఎకానమీస్ ఆఫ్ స్కేల్, మీ బిజినెస్ పెరిగే కొద్దీ ఖర్చులు తగ్గాలి. ఇక చివరిది స్ట్రాంగ్ బ్రాండింగ్, మీ బ్రాండ్ ఒక కోటలా ఉండాలి, ఎవరూ అంత ఈజీగా బ్రేక్ చేయలేని విధంగా. బిజినెస్లో మనం తరచుగా వినే మాటేంటి? ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్, అంటే మార్కెట్లోకి మొదట వచ్చిన వాళ్లకే లాభమని. కాని పీటర్ థీల్ ఏమంటాడంటే, ఇదొక పెద్ద మిత్, ఒక అపోహ మాత్రమే. ఫస్ట్ ఉండటం కాదు ముఖ్యం, లాస్ట్ మూవర్గా ఉండటమే అసలైన టార్గెట్. అంటే ఏంటి? అంటే మీరొక మార్కెట్లోకి ఎంటర్ అయ్యాక మీ తర్వాత ఇంకెవరూ అంతకంటే బెటర్గా ఏది క్రియేట్ చేయలేని పొజిషన్లో ఉండాలి. ఆ మార్కెట్లో ఫైనల్ డెఫినిటివ్ ఇన్నోవేషన్ మీదే అవ్వాలి. అప్పుడు మీరు లాస్ట్ మూవర్ అవుతారు. ఇది చూడండి, చాలా సింపుల్ స్ట్రాటజీ. ఒక పెద్ద సముద్రంలో చిన్న చేపలా ఉండటం కంటే ఒక చిన్న చెరువులో పెద్ద చేపలా ఉండటం బెటర్. అంటే $1 బిలియన్ పెద్ద మార్కెట్లో 1% షేర్ కోసం కొట్టుకోవటం కంటే ఒక చిన్న $1 మిలియన్ మార్కెట్ని టార్గెట్ చేసి దాన్ని కంప్లీట్గా డామినేట్ చేయాలి. ఒక్కసారి అక్కడ మీరు కింగ్ అయితే అక్కడ్నుంచి ఎక్స్పాండ్ అవడం చాలా చాలా ఈజీ. ఓకే, ఇప్పటిదాకా మనం థియరీ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. మీ దగ్గర ఒక స్టార్టప్ ఐడియా ఉంటే దాన్ని టెస్ట్ చేసుకోవడానికి పీటర్ థీల్ ఒక 7-పాయింట్ చెక్లిస్ట్ ఇచ్చాడు. ఫస్ట్ 2 క్వశ్చన్స్ ఇంజనీరింగ్ అండ్ టైమింగ్ గురించి,
మొదటిది, మీరు నిజంగా ఒక బ్రేక్ త్రూ టెక్నాలజీని సృష్టించగలరా, లేకపోతే ఉన్నదానికి చిన్న చిన్న మార్పులు మాత్రమే చేస్తున్నారా? ఇక రెండోది టైమింగ్. అసలు ఇప్పుడు మొదలుపెట్టడానికి ఇది కరెక్ట్ టైమేనా? మార్కెట్ దీనికి రెడీగా ఉందా? ఆ తర్వాత వచ్చే 3 ప్రశ్నలు: మోనోపొలీ, పీపుల్ అండ్ డిస్ట్రిబ్యూషన్. అంటే ఒక చిన్న మార్కెట్లో మీరు పెద్ద షేర్ సంపాదించగలరా? మీ దగ్గర రైట్ టీం ఉందా? అందరికంటే ముఖ్యంగా మీ ప్రోడక్ట్ను కస్టమర్ల దగ్గరికి ఎలా తీసుకెళ్తారు? ఎందుకంటే ప్రోడక్ట్ ఎంత గొప్పగా ఉన్నా దాన్ని సరిగ్గా అమ్మలేకపోతే వేస్ట్. ఇక చివరి 2 ప్రశ్నలు లాంగ్ టర్మ్ విజన్ గురించి. ఒకటి, మీ బిజినెస్ మరో 10-20 ఏళ్ల తర్వాత కూడా మార్కెట్లో నిలబడగలదా? దానికి అంత డ్యూరబిలిటీ ఉందా? ఇక ఫైనల్గా అన్నింటికంటే ముఖ్యమైనది సీక్రెట్ క్వశ్చన్. మనం మొదట్లో మాట్లాడుకున్నట్టు వేరే వాళ్లకి కనిపించని ఏ యునీక్ ఆపర్చునిటీని మీరు కనుగొన్నారు? సో ఫైనల్గా ఈ ప్రశ్న మనందరి కోసం, మనం 0 to 1 నిర్మించబోయే ఆ ప్రత్యేకమైన అవకాశమేది? ఈ ప్రపంచానికి ఇంకా తెలియని ఏ రహస్యాన్ని మనం బయటపెట్టబోతున్నాం? ఈ ఆలోచనతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం. ఆలోచించండి. जय हो जय हो भारत माता की जय।